10 ఏళ్లలో జరిగిన అభివృద్ధి కంటే ఏడాది కాంగ్రెస్ పాలనలో జరిగిన అభివృద్ధి ఎక్కువన్నారు మంత్రులు. కాళేశ్వరం నీళ్లు లేకున్నా రికార్డు స్థాయిలో వరి పంట పండిందని చెప్పారు. గత ప్రభుత్వం వరేస్తే ఉరేనని చెప్తే మేము వరేస్తే బోనస్ అంటున్నామన్నారు. పాలమూరులో 3 రోజుల పాటు జరిగిన రైతు పండుగ వేడుకలు ఘనంగా ముగిశాయి. పదేళ్లలో బీఆర్ఎస్ చేసిందేమిటి, ఏడాదిలో కాంగ్రెస్ చేయనిదేమిటని ప్రశ్నించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. గత ప్రభుత్వం మూలన పడేసిన ప్రాజెక్టులను క్రమంగా పూర్తి చేస్తున్నామని చెప్పారు. గత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాజెక్టులు పూర్తి చేయకుండా కృష్ణా బేసిన్ని ఎండబెట్టారని విమర్శించారు. 10 ఏళ్లు మీరు పంట నష్టపరిహారం గురించి ఆలోచన చేయలే. వరద వల్ల పంట నష్టపోతే ఎకరానికి 10,000 లెక్క కట్టి పంట నష్ట పరిహారానికి దాదాపు 100 కోట్లు రిలీజ్ చేశాం. అట్లాగే రైతాంగ సోదరులకి మీలాగా వాళ్ళకి గాలి కొదిలేలే, వాళ్ళకి ఇన్సూరెన్స్ కట్టాలి, మనమే ప్రభుత్వం తరఫున కడదామని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 50 లక్షల మంది రైతాంగ సోదరులకి 1,433 కోట్లతో మీ ప్రీమియం మొత్తం మేం కట్టాం. ధ్వంసమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నామన్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఎన్ని కష్టాలు వచ్చినా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నామని చెప్పారు. పగడ్బందీగా వరధాన్యం సేకరిస్తూనే సన్నాలకు బోనస్ ఇస్తున్నామని చెప్పారు. రైతు భరోసా 7,000 కోట్లు రిలీజ్ చేశాం. రైతు బీమాకి డబ్బులు కట్టాం. అనేక పంటలు ఈనాడు రాష్ట్రంలో పండినటువంటి అన్ని పంటలను కూడా కొనుగోలు చేసే అవకాశాన్ని ఎంఎస్పీ ద్వారా తీసుకున్నాం. రైతాంగానికి పెండింగ్ లో ఉన్నటువంటి అన్ని సమస్యల్ని పరిష్కరిస్తూనే ఈనాడు భారతదేశంలో అత్యధికంగా రైతులు పండించినటువంటి వరి ధాన్యాన్ని కొనే బాధ్యతను కూడా ఈ ప్రభుత్వం తీసుకుంది. ఈ రోజు బయట మార్కెట్ లో కూడా మంచి ధర ఉంది. 31,000కి ఇంటికొచ్చి కొనుక్కెళ్తున్నారు. వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామన్నారు మంత్రి సీతక్క. 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేసిన రుణమాఫీ ఎంతని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే వరి బోనస్ తో కౌలు రైతులకు మేలు జరుగుతుందన్నారు సీతక్క. ప్రతి రైతు సంతోషంగా ఉండాలనేటువంటి లక్ష్యంతో వారు తీసుకున్నటువంటి అనేక విప్లవాత్మకమైనటువంటి మార్పులలో భాగంగానే ఈరోజు దేశంలో ఏకకాలంలో 18,000 కోట్ల రూపాయల రైతుల రుణమాఫీ చేసినటువంటి ఏకైక ప్రభుత్వం మన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ మట్టి బిడ్డ రాజ్యమేలుతున్నటువంటి ప్రభుత్వం అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దేశ చరిత్రలో ఇంత పెద్ద రుణమాఫీ ఎప్పుడూ కాలేదన్నారు మంత్రులు. సంపూర్ణ రుణమాఫీని త్వరలో చేస్తామన్నారు. గతంలో ఓఆర్ఆర్ను అమ్మేసి రైతు బంధు ఇచ్చారన్నారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని ఆరోపించారు. యథార్థంగా ఇది రైతు పండుగ. భారతదేశ చరిత్రలో కనీ విని ఎరగని రీతిలో పెద్ద ఎత్తున రైతాంగానికి రుణమాఫీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వము. సంపూర్ణంగా రుణమాఫీ చేసే సత్తా, మాట నిలబెట్టుకునే ధైర్యము కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నది. గత ప్రభుత్వ పరిపాలనలో ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా మాటలు చెప్పి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చినటువంటి ప్రభుత్వం. రింగు రోడ్డు నమ్మి రైతు భరోసా ఇచ్చింది. మీరు ఈనాడు చాలా మాట్లాడుతున్నారు. 10 సంవత్సరాలు దీక్షతో పనిచేసినని చెప్పి అన్నారు కదా. మీరు 8 లక్షల కోట్లు అప్పులు చేసి నెలకు 6,000 కోట్ల రూపాయలు వడ్డీ కట్టే పరిస్థితి తీసుకొచ్చింది. పాలమూరులో రైతు పండుగ వేడుకలు ముగిశాయి. 3వ రోజు జరిగిన ముగింపు వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. రైతు స్టాళ్లను పరిశీలించిన రేవంత్ వివిధ వ్యవసాయ పనిముట్ల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత ట్రాక్టర్ నడిపారు.